హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే నేను చెప్పేది నా స్టోరీయేనండి. ఎందుకంటే మా నాన్న గురించి నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద కథ. ఒకరోజు మా నాన్నకి ఒంట్లో బాగాలేదండి, 2016లో. మా నాన్న ఏంటంటే ఒకరోజు ఫోన్ చేశాడు, అమ్మ నాకు జ్వరం వస్తుంది, చూడాలనిపిస్తుంది, రామ్మ అన్నాడు. అంటే నేను అన్నా, నాన్న ఇప్పుడు రాలేము, 12 రోజులు అంటే ఏం చెప్పాడంటే నాకు 12 రోజులకు మందులు ఇచ్చారమ్మా, ఈ 12 రోజుల్లో తగ్గుద్ది అంటే నేను అన్న ఇక్కడికి రానా అంటే, లేదమ్మా ఈ 12 రోజులు మందులు వాడతాను, తగ్గకపోతే నేను వస్తాను అక్కడికి, అప్పుడు చూపిద్దురులే అన్నాడు. అన్న తర్వాత సరే అనుకొని ఇంకా అలా వెళ్దాం అనుకొని అట్నే సరిపోతుంది. అయితే ఒకరోజు అడిగే మా అక్క ఉంటుంది ఇక్కడ, ఇద్దరము వెళ్దాం అనుకున్నాం. సరేలే మా ఆయనకి అడిగితే మా ఆయన అన్నాడు, ఇప్పుడే కాదులే వెళ్ళు, ఇంకొక వారం ఆగు, వారం డబ్బులు వస్తాయి కదా అప్పుడు వెళ్ళు అంటే. అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలండి, మా ఆయన ఒక్కడ తేవాలి, మాకు ఇంటికి అన్నిటికీ గడవాలి, నాకు 2 అబ్బాయిలు. అయితే ఏమైంది, సరేలే అని ఉండిపోయా. ఒక వారం తర్వాత వెళ్దాంలే అనుకున్నాం, నిర్ణయించుకున్నాం. అయితే ఒకరోజు రాత్రి ఫోన్ చేశాను మా అమ్మకి, మా అమ్మే చేసింది, ఎప్పుడు వస్తారమ్మా అని. వస్తామమ్మ రేపు కానీ ఎల్లుండి కానీ, అక్క వెళ్దామనింది, మరి డబ్బులు చూసుకోవాలి కదమ్మా, విజయవాడ నుంచి అక్కడికి రావాలంటే మా ఛార్జీలు బస్సులకి అవుతాయి కదా అంటే, సరేలేమ్మా నువ్వు వచ్చేటప్పుడు కారం పొడిందమ్మా, మసాలా కారం అంటే. మా అమ్మ మా నాన్నకి ఇక్కడ కారం అంటే ఇష్టం అండి, విజయవాడ మసాలా కారం అవి పంపిస్తే ఎవరు వెళ్తున్నాయి సామాన్లు అయ్యి. అయితే మా నాన్న అన్నాడు, ఎందుకే ఆడపిల్లల్ని అంత ఇబ్బంది పెడతావు అని మా అమ్మని అరిచాడండి. అరిస్తే లేదు తెస్తాలే నాన్న అలా అనగాకు అంటే, లేదమ్మా మిమ్మల్ని ఎంతకాడికి మేము బాధ పెట్టడం ఆడపిల్లలు, మీరే కదా చూసేది అని మా నాన్న బాధపడ్డాడండి. సరేలే అనుకున్నాం. మా రాత్రి గడిచింది. మళ్ళీ రోజు రాత్రికి వెళ్దాం అనుకున్నాం బస్కి. అయితే ఏమైందంటే బస్కి వెళ్దాము అనుకుని మాట్లాడుకుంటే వీళ్ళు ఏమన్నారంటే, మగవాళ్ళు వద్దు, నైట్ పూట 2 ఆడవాళ్ళు వద్దు, మళ్ళీ పొద్దున్నే 5:30 6 గంటలకి 5:30కి అలా దింపేసిద్ది, అవదగిలి దింపేసిద్ది అనమాట. అయితే వద్దు అన్నారు. సరేలేని ఆగిపోయాం. ఆగిపోయిన తర్వాత ఇంకేమైంది, పొద్దున్నే పినాయిన్కి ఎక్కిస్తాంలే వెళ్దురు అని చెప్పారండి. చెప్పిన తర్వాత సరేనని నిర్ణయించుకొని ఉండిపోయాం. అయితే పొద్దున్నే 4:30కు లెగిసామండి. లెగిసి ఇద్దరం ఫోన్ చేసుకున్నాం, ఏమక్క లెగిసావా, రెడీ అయ్యావా అంటే, అవేనమే నువ్వు కూడా రెడీ అవ్వంటే, లెగిసానక్క రెడీ అవుతున్నా అనేసి మా పిల్లలు వదిలేసి నేను మా అక్క వెళ్దాంలే అనుకున్న తర్వాత తీరా మొత్తం రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయిన కొంచెంసేపటికి ఫోన్ వస్తే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఫోన్ చేసి, ఇంకెందుకు ఇంక లేడు, చనిపోయాడని చెప్పాడండి. చెప్పినప్పుడు అయితే చాలా బాగా చేసింది. కనీసం కళ్ళతో కూడా చూసుకోలేదు మా నాన్నని అని. నా మనసులో అదొకటి ఎప్పటికీ ఇంకా అదే బాధ ఉంటుంది. నేను అసలు జీవితంలో మర్చిపోలేనండి. నేను చనిపోయే వరకు కూడా ఆయన ఏంటంటే పద్దాక రామ్మ నేను చూడాలని. అప్పుడు ఏంటంటే నాకు కొంత తెలియనప్పుడే మామూలుగా తెలియదు. అప్పటి నుంచి మా నాన్న నన్ను వదిలేడు కాదు. ఎప్పుడు చూడాలన్నా రా అని ఫోన్ చేసి, అది వచ్చినా మా దగ్గర అసలు ఉన్నాడు ఆయన, ఎవరి దగ్గరే ఉండడు. ఆయనకి ఏంటంటే అక్కడ మా ఊరు మాకు వ్యవసాయం ఉందండి, వ్యవసాయం ఉంది, పొలాలన్నీ ఉన్నాయి, కానీ అవి చేసుకుంటూ ఆయన అక్కడే ఉంటాడు, ఊరి దగ్గరికి రాడు. నేను చెప్పేది కానండి, మేము ఒక మొత్తం 10 మంది దాకా ఉంటాం. మాకు తమ్ముడు ఉండేవాడు, నేను 9వ దాన్ని. అలాగే ఏంటంటే వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయినా మా అక్క వాళ్ళతో మా అన్న వాళ్ళతో మేము ఆడింది ఏమీ లేదు. లాస్ట్కి నాకన్నా పెద్దోడు, నాకన్నా చిన్నోడు, మేము ముగ్గురిని ఉండేవాళ్ళం మా జ్ఞాపకం వచ్చిన తర్వాత. ఆ తర్వాత అలాగే ఇంకా మా తమ్ముడు, ఇంకా నాకు పెళ్ళైన కంటే మా తమ్ముడు నా వెంబటే ఉండండి, మేము ఎక్కడున్నా
ఎటు వెళ్ళినా నా దగ్గరే ఉండేవాడు. మా చదువు కూడా మానేసి అలా ఉన్నాము ప్రేమతో. ఒకప్పుడు తర్వాత కూడా మా తమ్ముడు కూడా పోగొట్టేసుకున్నాం, ఆడు కూడా లేడు. ఒక్కోసారి అనుకుంటే చాలా బాధ. ఎందుకంటే నాకు ఎక్కువ బాధ ఏంటంటే మా నాన్న కోసం. ఎందుకంటే ఆయన అంత తప్పించాడు కదండి. అసలు వెళ్ళి చూడాల, ఎందుకు వెళ్ళకపోయాము, చేతిలో డబ్బులు లేక. మేము ఉండే కాడి నుంచి వెళ్ళాలంటే, విజయవాడ నుంచి వెళ్ళాలంటే బస్సు కనీసం ఒక 2,000 3,000 పట్టుకొని పోవాలి. మా ఆయన చేసేది కాఫీ పని చేస్తాడు కాబట్టి మేము చాలా ఇబ్బంది పడ్డాము అప్పట్లో. అప్పుడు ఏంటంటే కాకపోతే ఇంకా నేను కూడా ఇంకా జరగట్లేదు కదా అని నేను ఇలా బయటకు వచ్చి పనులు చేసుకుంటాను. ఇలా కంపెనీలో వంటగా చేసుకుంటాను. అలా పని గడుపుతూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ పెట్టడం కారణం ఏంటంటే ఇలా ఇబ్బందులు పడకూడదు. ఇప్పుడు చేసేదాని మీద అందరూ ఏమంటారంటే యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కదా, అది కూడా కొంచెం ఆదా అవుతుంది. ఇంటెదులు ఏదో ఒకటి ఒక్కోసారి డైలీ పనులు చేయలేం కదండి. ఇవి అనుకో వీడియో అనుకో ఏదో కొంచెం కష్టపడ్డాం అనుకో రూపాయి వస్తుంది కదా అని అందరూ చెప్తుంటే సరే అని దీంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా మోటివేషన్ దగ్గరికి వెళ్ళి నాకు చదువు రాదండి. చదువు రాకపోతే వీడియోలే చూసి మామూలుగా వాళ్ళు వీళ్ళు చూసి ఫోన్లో చూడడం, ఇలా చేయాలా అలా చేయాలని నేను చాలా వరకు నేర్చుకుంది. ఏంటంటే నేను ఫోన్లో చూసి నేర్చుకున్నాండి. నాకు ఈ అక్షరం నొక్కితే ఏమైంది, ఈ అక్షరం నొక్కితే ఏమైంది అనేది నాకు తెలియదు. కానీ ఏంటంటే నా పట్టుదల ఏంటంటే నేను వీడియో చేయాలి, ఎందుకంటే దానివల్ల రూపాయి రావాలి అనే ఉద్దేశంతో ఏదో దానికి పనికి వస్తుంది కదా, ఇంటి దగ్గరకో ఏదో ఎంతైనా రాని అనే ఆలోచనతో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నారని. అంతేగాని నాకు పెద్ద చదువు ఇదేమి రాదు. కానీ నాకు ఆ పేర్లు పెట్టేది కూడా రాదండి. రానప్పుడు ఏం చేశా అంటే ఇప్పుడు మామూలుగా కొన్ని రోజులు పేర్లు పెట్టుకుని వదిలేసాను. ఆ తర్వాత పేర్లు పెట్టకుండా వదిలేసిన తర్వాత నాకు ఎందుకు ఐడియా వచ్చింది. గూగుల్లో ఇలా ఉంటుంది కదండి, అది దాన్ని ఏం చేసా ఒకరోజు మామూలుగా దీన్ని నొక్కుదాం ఏమొస్తాయో అని నొక్కానండి. నొక్కిన తర్వాత ఏమైంది అనుకున్నావు, అప్పుడు మనం ఏం చెప్తే అది వచ్చేస్తుంది. అప్పుడు నాకు చాలా ధైర్యం వేసింది. ఇక్కడ పెట్టచ్చు ఆ పేర్లు అనుకొని నేను ఇంకా పేర్లు కూడా ఏంటంటే అలా సెలక్షన్ చేసుకొని నాకు ఒక్కోసారి నోరు తిరగదు, ఏం తప్పు వస్తుందో అని అది కూడా నాకు భయమే. కానీ ఏం చేస్తావు, ఎలాగన్నా జనాలు నన్ను ఆదరించాలని, నేను ఎలాగన్నా ముందుకు రావాలని నేను ఇలాగా చేస్తున్న వీడియోలు. నా ఏమైనా తప్పులుంటే క్షమించండి. కాకపోతే ఏంటంటే నా ఆలోచన అంతా యూట్యూబ్ బాగా ఉంటే మీరందరూ నన్ను ఆదరిస్తే ఏదో నాకు రూపాయి డబ్బులు వస్తాయి, దానివల్ల కొంచెం ఏదో కొంచెం తేరుకుందామని ఇలా ఒక్కరోజు సెలవు పెట్టనండి డ్యూటీకి. ఇంకా ఏంటంటే ఇంకా ఇక్కడ ఒక 50 మంది దాకా ఉంటారు. వాళ్ళకి వంట చేయడానికి పొద్దున్నే 9:30కి ఇలా వస్తాను. మరి చేయాలి కదండి, మరి ఇంట్లో జరగాలంటే కష్టపడాలి. యూట్యూబ్ చూసే వాళ్ళందరూ నన్ను ఆదరించండి. ఎందుకంటే నాకు అలాగా చదువుకున్నట్టు మాట్లాడడం నాకు రాదు. కాకపోతే నాకు వచ్చేది ఈ మాటలే, కొన్ని వచ్చి రాని మాటలు. అలాగా కొంత బాగా నేర్చుకునేదాకా నన్ను ఆదరించండి. యూట్యూబ్ చూసే వాళ్ళందరూ, యూట్యూబ్ చేసే వాళ్ళందరూ నన్ను ఏమనుకోవద్దు, నన్ను క్షమించండి. ఏమో పెద్ద పోటుగతి అది ఇదని అనుకోవాలండి, నాకేం తెలియదు. కాకపోతే ఇలా చేస్తే ఏమైనా డబ్బులు వస్తాయేమో. నేను చేసిన తప్పు ఏంటంటే వేరే వాళ్ళ వీడియోలు ఉన్నాయి కదండి, అది ఇలా చూస్తే వ్యూస్ బాగా వస్తుంది, బాగుంటాయి అని నాకు తెలియక చెప్పేవాళ్ళు లేరు. అలా చేసి నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి మీ పెట్టుకొని. కాకపోతే ఏంటంటే తర్వాత అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ మోటివేషన్కి ఏంటంటే నాకు మళ్ళీ తిరిగి ఇచ్చారు. మళ్ళీ నీ వీటిలో నువ్వు ఇవన్నీ నింపమ్మా, ఇలా చేయమ్మా అలా చేయమ్మా అన్నట్టుగా చెప్పారండి యూట్యూబ్. నేను దీనివల్ల కూడా చాలా నేర్చుకున్నా. ఎందుకంటే వేరే వాళ్ళ జోలికి వెళ్ళకూడదని. నన్ను ఆదరించండి, యూట్యూబ్ ద్వారాగానే నన్ను చూడండి. నన్ను ఏమన్నా ఉంటే తప్పు లేదని మాట్లాడడం చేత కాకపోయినా
అడ్జస్ట్ చేసుకోండి. యూట్యూబ్ జనం మొత్తం నాకు అది చెప్పడం కూడా రావట్లేదండి, నన్ను క్షమించండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే నన్ను కూడా ఒక యూట్యూబర్ లాగా చూడండి, నేను అదే అడిగేది. ఎందుకంటే మీ అందరూ యూట్యూబ్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చూసేవాళ్ళు మొత్తము ఆదరిస్తే కానీ నేను బయటపడలేను. నా బాధ ఏంటంటే ఇదేనండి. ఎన్ని రోజులు మనము ఇలా కష్టపడదాం, పని ఇలా ఒక వీడియో తీసుకున్నా కూడా ఎంతో కొంత వస్తాయని నా బాధ అండి. కానీ ఏదో మీ దయ వల్ల ఇప్పుడు ఏంటంటే మొన్న ఇప్పటికి ఒక 13,000 మంది దాకా వచ్చారు. కానీ యూస్ అనేది తగ్గిపోయింది. అది ఎందుకు తగ్గిందో తెలీదు. అవన్నీ నేను బాగా చేయాలంటే మీ అందరూ ఆదరిస్తే కానీ నేను చేయలేను, ముందుకు రాలేనండి. నా గురించి ఆలోచిస్తండి. ఏదైనా నేను పైకి రావాలంటే జనాలే చూసే జనాలు. లైకులు చేయండి, షేర్ చేయండి, నా వీడియోలు కూడా ఆదరించండి. నన్ను కూడా ఒక యూట్యూబర్ లాగా మీరే చేయాలండి. యూట్యూబర్లే చేయాలి, చూసే వాళ్ళే చేయాలి, లైక్ చేసే వాళ్ళే చేయాలి, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళే చేయాలి. అది నేను బాధపడే బాధ అదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ పాటలు ఈ పాటలు కాదన్నారు. మరి మాట్లాడాలంటే కొన్ని వచ్చు, కొన్ని రావు. దీని ద్వారా కొంచెం నేర్చుకొని మీరు కొంత నాకు నేర్పియండి, తెలియని కొంచెం చెప్పండి. యూట్యూబ్ ద్వారా పర్వాలేదు. నేను ప్రతి ఒక్కరు యూట్యూబ్ చేసే వాళ్ళు అన్నీ చూస్తాను, వింటాను ఓపికగా. కాకపోతే మీరు కూడా నా బాధ అర్థం చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అందరికీ నమస్తే. నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ కూడా నమస్తే. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. నాకు ఫ్రెండ్స్ అనేది రాదండి, నన్ను క్షమించండి. ఏంటంటే ఏమండి అనేదంటే కొంచెం వస్తుందండి. సరే అండి, నమస్తే అందరికీ.